అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఐ యామ్ ఎన్ ఐడియాలజికల్ డిక్టేటర్. ఎంతైనా ప్రేమిస్తాను, అవసరమైతే కాళ్ళు కడుగుతా, కాళ్ళు ఒత్తుతా, మీకు వండి పెడతా, గోరు ముద్దలు పెట్టి తినిపిస్తా, నెత్తిన ఎత్తుకొని తిరుగుతా పల్లకీలో. కానీ మీ మనస్సులలో అపొస్తలుల బోధ తప్ప ఒక్క భిన్నాభిప్రాయం కూడా ఉండడం నేను సహించను. ప్రేమంతా ఇది వేరే సెక్షన్. ఆలోచన విధానములో ఒక్క 1 డిగ్రీ పక్కకి వెళ్ళినా సరే నేను ఒప్పుకోను. అపొస్తలులు గీసిన సరళ రేఖ మీద మనందరం నడవాలి. ఇక్కడ 1 డిగ్రీ పక్కకు పోయిందనుకో, 1000 మైళ్ళు ప్రయాణించిన తర్వాత అసలైన రేఖకు మన రేఖ కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది. అందుచేత క్రీస్తును గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన చెరబట్టి లోబరుచుకొనుచున్నాము. ఇది మా యుద్ధం, ఇది మా యుద్ధం అన్నాడు పౌలన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ వాట్ ఓఫీరిజం ఈజ్. వీఆర్ వెరీ కాషస్, వెరీ కేర్ఫుల్. అందరికి అర్థం కాదు. ప్రేమ ప్రేమ అంటాడు, మళ్ళీ చాలా కఠినంగా ఉంటాడు. ఏంటంటే కఠినంగా ఉండకుంటే నువ్వు పోయి గొయ్యిలో పడతావురా నాయన. నిన్ను పరలోకంలో మహిమలో ఉన్నత అంతస్తుల్లో చూడాలనేది నా కళ. నువ్వు పోయి బావిలో పడితే నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఇష్టం లేకపోయినా నేను చెవి బిండి ముక్కు బిండి కరెక్ట్ దారిలో పెడతాను. నీ ఆలోచనలు జాగ్రత్త. కొంచెం పక్కకు పోయినా సరే నువ్వు గొయ్యిలో పడి అనేక మందిని గొయ్యిలో పడేస్తావు.